హాయ్ అందరికీ ఈరోజు మా హెల్సిన్బర్గ్లో లైట్గా ఇలాగ స్నో పడినింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే భవేష్ని తీసుకొని పార్క్కి వెళ్ళాము. టెంపరేచర్ చూసారంటే 2 degrees, కానీ ఫీల్స్ లైక్ 0 degrees. ఇంకా పోను పోను టెంపరేచర్ అనేది తగ్గిపోతా ఉంటుంది, తొందరగా చీకటి కూడా పడిపోతుంది. ఇక్కడ స్నో ఉంది కదా అని చేతిలోకి ఎత్తి మీకు చూపిద్దాం అనుకున్నాను. చెయ్యి కాసేపటికి ఫ్రీజ్ అయిపోయినట్టు అయ్యింది. భవేష్తో ఇలాగ కలిసి ఆడుకోవడం అంటే నాకు బాగా ఇష్టము. నెక్స్ట్ వీక్ హెల్సిన్బర్గ్లో స్నో బాగా పడుతుందనేసి అయితే యాప్లో చూపించింది. అలాగనే సన్ ఉండే దానివల్ల ఈరోజు స్నో కూడా తొందరగా కరిగిపోతా అనింది. ఇంకా కాసేపు భవేష్తో ఆడుకొని అయితే ఇంటికి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మీల్ మేకర్ వేసి పులావ్ చేద్దామనేసి ఇంకా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ కట్ చేసి పెడతా అన్నాను. ఒక పక్క భవేష్ ఏమో ఇంకా వాడికి అన్ని కబోర్డ్స్ ఓపెన్ చేసేది వచ్చేసింది కాబట్టి ఇంకా అన్ని ఓపెన్ చేసి ఇలాగ కింద ఇసిరేసి మరి ఆడుకుంటున్నాడు. ఇంకొక 4 months దాకా మేము గుట్ల పక్షుల్లాగా ఇంట్లో ఉండాల్సిన వాళ్ళమే. బయటికి వెళ్తే గడగడా అని వణికిపోతాము. ఇలాంటి టైంలో వేడిగా చేసుకొని తింటే బాగా అనిపిస్తుంది. అలానే మీల్ మేకర్ పులావ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.